ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ గుడ్ మార్నింగ్, షలోమ్. ఈ ఉదయకాలం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చక్కటి వాగ్దానం ప్రియులారా. యెషయా గ్రంథం 46వ అధ్యాయము 3వ వచనంలో మనం చూసినట్లయితే, గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరించబడిన వారలారా, తల్లి ఒడిలో కూర్చుండినది మొదలుకొని నేను చంక పెట్టుకొనిన వారలారా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఎవరు మోసారండి? తల్లి మోసింది కదా. కానీ వాక్యం చెప్తుంది యాక్చువల్గా మనల్ని మోసింది దేవుడే. దేవుడు మనల్ని మోసాడంట. తల్లి గర్భంలో మనం ఉన్న ఆ తల్లిని మనల్ని కూడా మోసింది ఎవరండి? దేవుడు. హల్లెలూయా. మరి మనం 9 నెలలు దేవుడు మనల్ని తల్లి గర్భంలో మోసాడు. ఆ తర్వాత ఈ లోకంలో పుట్టాక కూడా మరి మనల్ని తల్లి ఒడిలో ఫస్ట్ మనల్ని ఎత్తుకున్నది మన తల్లి కావచ్చు, నర్సు కావచ్చు, లేదా తర్వాత అమ్మ మనల్ని ఎత్తుకుంది. మనల్ని అమ్మ ఒడిలోనే మనం పెరిగాము. కానీ ఆ తల్లి ఒడిలో మనం ఉన్న ఆ క్షణంలో అప్పటి నుంచి కూడా మనల్ని భరించింది ఎవరంట? మనల్ని చంకనెత్తుకొని నడిపించింది ఎవరంట? దేవుడే మనల్ని ఎత్తుకున్నాడు. హల్లెలూయా. నా ప్రియమైన సోదరుడా, అంటే పుట్టినప్పటి నుంచి తల్లి ఒడిలో మరి ఉన్నప్పటి నుంచి కూడా నిన్ను నన్ను ఎత్తుకున్నది, నడిపించింది, మన చేయి పట్టుకొని నడిపించింది, మనకు నడక నేర్పింది ఎవరండి? దేవుడే. మన తల్లి రూపంలో, తల్లిదండ్రుల రూపంలో దేవుడే మనల్ని నడిపించాడు. తల్లిదండ్రులు మనల్ని ప్రేమించారు, వాళ్ళు మనల్ని చూసుకున్నారంటే అది ఎవరి ప్రేమ? దేవుని ప్రేమ. నా ప్రియమైన సోదరుడా, ఈ వాక్యం ద్వారా ఈరోజు మనం ఆదరించబడదాం, ధైర్యం తెచ్చుకుందాం. అప్పటి నుంచి మోసిన దేవుడు, గర్భములో నుంచి మోసిన దేవుడు ఈరోజు వదిలిపెడతాడా? నెవర్. ఎప్పుడు కూడా దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. నీ కష్టాల్లో, నీ బాధల్లో ఆయన నిన్ను మోస్తాడు, నిన్ను ఎత్తుకుంటాడు, నిన్ను నడిపిస్తాడు. ఆమేన్. దేవుడు ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చునుగాక. భయపడకండి, బాధపడకండి. ఈ రోజంతా వాగ్దానం ధ్యానించండి. మీకు ఎంతో సంతోషం, ఆనందం కలుగుతుంది. ఈ రోజంతా దేవుని కృప మీకు తోడుగా ఉండునుగాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. షలోమ్.